నటి కాదాంబరి జత్వానీ కేసులో అరెస్ట్ అయినటువంటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీ 3 రోజుల పాటు ముగిసింది. ఈరోజు మూడో రోజు కస్టడీలో పోలీసులు విచారణ చేశారు. అయితే 3 రోజుల పాటు జరిగినటువంటి కస్టడీలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తుంది. దాదాపు నిన్న 80 ప్రశ్నలు, ఈరోజు దాదాపు 80 ప్రశ్నలు సంధించినప్పటికీ ఆయన ఎక్కడ కూడా తనకు తెలియదు, తనకు సంబంధం లేదనే విధంగా సమాధానాలు చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కాదాంబరి జత్వాని ముంబై నుంచి తీసుకురావడంతో పాటు ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి అక్కడ వాళ్ళ మీద దాడి చేయించడంతో పాటు వాళ్ళ మీద అనేక రకాల కేసులు పెట్టి వేధించడంలో పిఎస్ఆర్ ఆంజనేయుల పాత్ర కీలకంగా ఉందనేది సిఐడి అధికారుల దగ్గరున్న సమాచారం. వాళ్ళ దగ్గరున్న సమాచారం సేకరించిన ఆధారాలన్నిటితో పిఎస్ఆర్ ఆంజనేయుని దాదాపుగా 3 రోజుల పాటు కస్టడీలో విచారించినప్పటికీ ఎక్కడ కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సమాధానాలు చెప్పలేదని మనకంతున్న సమాచారం. ముఖ్యంగా గతంలో సిఐడి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సందర్భంలో ఆయన ఆదేశాలు, అంటే ఆయన కాల్ డేటా ఆధారంగా ఆయన ఆదేశాలతోనే కాదాంబరి జత్వాని అరెస్టు జరిగింది. కుక్కల విద్యాసాగర్, A1 ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్, A2 ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, వీళ్ళిద్దరూ చాలా క్రియాశీలకంగా వ్యవహరించారని కూడా తెలుస్తుంది. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం ఎక్కడో తనకు తెలియదనే సమాధానాన్ని చెబుతూ ఉన్నారు. అసలు ఈ కేసుతో తనకు సంబంధం లేదు, ఈ ఎఫ్ఐఆర్తో తనకు సంబంధం లేదు, అసలు ఎందుకు నన్ను ప్రశ్నలు వేస్తున్నారంటూ రివర్స్లో సిఐడి అధికారిని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అంతేకాదు సిఐ ఒక ఇంటెలిజెన్స్ చీఫ్గా, ఒక రాష్ట్రానికి ఒక ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సందర్భంలో నేను చాలామందితో మాట్లాడతాను, చాలామందితో మాట్లాడి అనేక సమాచారం తెలుసుకుంటాను, ఆ సందర్భంలో ఎవరితోన మాట్లాడాను తప్పించి వ్యక్తిగతంగా కాదాంబరి జత్వాని కేసులో ఉద్దేశపూర్వకంగా తను ఎవరికి ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాలు ఇవ్వలేదనేది ఆయన సిఐడి అధికారులకు చెప్పారు. ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు సిఐడి అధికారులు గుచ్చి అడిగినప్పటికీ ఆయన సమాధానం చెప్పలేదని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా జత్వానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఆదేశాల మేరకు అరెస్టు చేశారని, అక్రమ కేసులు బనాయించారనే ప్రశ్నకు ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఎఫ్ఐఆర్ నేను దాఖలు చేయలేదు, అది నా పరిధి కాదంటూ ఆయన దాటవేసే విధంగా మాట్లాడారని తెలుస్తుంది.